రోడ్డు ప్రమాదాల మీద నజర్ పెట్టింది రవాణా శాఖ. ఇందుకోసానికి కొత్త జీవోను తీసుకొచ్చింది. అది కూడా ఇయాల్టి నుంచి అమలు చేస్తున్నారు. కొత్త నిబంధనల ప్రకారం ప్రతి ట్రాఫిక్ వయోలేషన్ కు ఓ లెక్క చొప్పున పాయింట్లున్నాయి. దాని ప్రకారం ఏడాదిలో 12 పాయింట్లు దాటితే లైసెన్సులు రద్దు చేస్తారన్నట్లు. రవాణా శాఖ నిర్ణయించిన పాయింట్లు చూస్తే ఆటోలో అయితే డ్రైవర్తోని కలిపి ఇంకా ఎవరైనా కూర్చుంటే 1 పాయింట్, హెల్మెట్ లేకుండా 2 వీలర్ సీట్ బెల్ట్ లేకుండా వెహికల్ నడిపితే 1 పాయింట్, రాంగ్ రూట్ల వెహికల్ నడిపితే 2 పాయింట్లు, సిగ్నల్ జంప్ చేసినా ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేస్తే 2 పాయింట్లు, తాగి బైక్ నడిపితే 3 పాయింట్లు, 4 వీలర్ లారీ వస్తువులు తీసుకెళ్లే బండ్లు నడిపితే 4 పాయింట్లు, డ్రింక్ చేసి ఆటోలు బస్సులు క్యాబ్లు నడిపితే 5 పాయింట్లు, వెహికల్ ఇన్సూరెన్స్ లేకుండా బండ్లు నడిపితే 2 పాయింట్లు, ర్యాష్ డ్రైవింగ్ కు 2 పాయింట్లు. ఇట్లా పాయింట్ల ప్రకారం ఏడాదిలో జరిగిన తప్పులన్నీ లెక్కగడితే 12 దాటితే ఆ ఏడాదికి ఆ లైసెన్స్ ను రద్దు పెడతారు. రవాణా శాఖ పెట్టిన రూల్స్ మంచిగున్నాయంటారు పబ్లిక్. రోడ్డు ప్రమాదాల్ని నివారించేందుకు ఈ రూల్స్ మంచిగా ఉపయోగపడతాయని చెప్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు రూల్స్ మంచిగా అమలయ్యేటట్లు చూడాలని కోరుతున్నారు. సడన్ గా బ్రేక్స్ వేసేటప్పుడు బెల్ట్ ఉండడం వల్ల సేఫ్ ఉంటుంది. అది లేకపోవడం వల్ల డాష్ బోర్డ్కు తగలడం, దానివల్ల వెహికల్ డిస్టర్బ్ అయిపోవడం, యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అది కూడా 2 times చలాన్ అయితే 3వసారి దాన్ని లైసెన్స్ క్యాన్సిల్ చేయడం అనేది ఇట్స్ వెరీ గుడ్ సిస్టమ్. అది ఇంకోటి ఏంటంటే ట్రాఫిక్లో ముందు పోలీస్ వాళ్ళు కొద్దిగా అలర్ట్గా ఉండాలి. వాళ్ళు అలర్ట్నెస్ లేదు, ఇటువంటి ఏమైనా దొరికితే వేసేటట్టు ఉన్నారు, కానీ రోడ్ల మీద వెహికల్స్ ఎట్లా వెళ్తున్నాయి దాని గురించి ఆలోచించడం లేదు వాళ్ళు. ఫ్రాంక్గా చెప్పాలంటే రెడ్ క్రాస్ లైనింగ్ లేదు, ఇష్టం వచ్చినట్టు ఎక్కడంటే అక్కడ క్రాసింగ్ చేయడం, అది దీనివల్ల డ్రైవింగ్ చేసే వాళ్ళకు కూడా చాలా ఇన్కన్వీనియన్సీ ఉంది. సైమల్టేనియస్లీ ఈ యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది వాడు సడన్గా బ్రేక్ వస్తాడు, వెనక నుండి వచ్చేవాడు ఇంకో వాడు వచ్చి కూడా బ్రేక్ చేస్తూ ఉంటారు. అది కొద్దిగా పోలీస్ ట్రాఫిక్ లోపల చాలా డిఫరెన్సెస్ రావాలండి. ఇది అయిపోయింది, ఇది చేసేసారు, 2 సార్లు చేశారు, డ్రైవర్ లైసెన్స్ క్యాన్సిల్ చేశారు, అది బాగానే ఉంది, పద్ధతి అయితే బాగుంది, కానీ ట్రాఫిక్ వాళ్ళు చాలా ఇంపార్టెన్సీ తీసుకోవాలి, దీని గురించి అలర్ట్ ఉండాలి. దేర్ విల్ బి ఎ కైండ్ ఆఫ్ ఫియర్, పబ్లిక్లో ఫియర్ ఉంటుంది. 12 కన్నా ఎక్కువ చలాన్స్, 12 కన్నా ఎక్కువ కమిట్మెంట్స్ ఆఫ్ రాంగ్ థింగ్స్ అయితే పబ్లిక్లో ఫేర్ ఉంటుంది, లైసెన్స్ పోతుంది అని ఫేర్ ఉంటుంది. అది మంచిదే, కానీ అది ఇంప్లిమెంట్ ప్రాపర్ అవ్వాలి. 12 points 12 times చలాన్ అయిన తర్వాత ఆ లైసెన్స్ సీజ్ చేయడానికి కూడా సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి. లేకపోతే ఓన్లీ వీఆర్ ఫాలోయింగ్ ద యూకే సిస్టమ్ ఆర్ ద యుఎస్ సిస్టమ్, కానీ అది సిస్టమేటిక్గా చేస్తేనే సక్సెస్ఫుల్, అదర్వైజ్ నాట్ సక్సెస్ఫుల్. సేమ్ వే drunk and driving checkup also should be done at various times. If it is done at one particular time, it will not be successful. And there should be more stringent rule for drunk and driving checkups. So that is my suggestion. The Telangana government is doing good. I appreciate the move. మంచిది అండి అది పాయింట్లది. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కానీ వాళ్ళకి చలానా అంటే 100-200 అని కట్టేసి వెళ్ళిపోవడము, వాళ్ళకి దాని మీద రెక్లెస్ లేకుండా పేరెంట్స్కి కూడా అవి బాధ్యతలు లేకుండా పిల్లలకి ఇవ్వడం, ఎన్నో యాక్సిడెంట్లు మనం చూస్తూ ఉంటాం. సో ఈ పాయింట్ల విధానం వచ్చిన తర్వాత ఇవన్నీ కంట్రోల్ అవుతాయని నేను అనుకుంటున్నా. మొత్తం ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు, సిగ్నల్ జంప్స్ కావచ్చు, మెయిన్ సిగ్నల్ జంప్స్ ఎవరు పాటించడం లేదు. సో ఈ రావడం వల్ల కంపల్సరీ ట్రిపుల్స్ డ్రైవింగ్ కానీ రాంగ్ రూట్స్ కానీ ఇవన్నీ కూడా అన్ని కంట్రోల్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక పాయింట్ సిస్టమ్ అనేది వచ్చింది. ఈ పాయింట్ సిస్టమ్ వల్ల అట్లీస్ట్ కొంచెము డ్రైవింగ్ చేసే వాళ్ళకు, తాగి డ్రైవ్ చేసే వాళ్ళకు భయం ఉంటుంది. కానీ ఇది ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అయ్యి 1-2-3 లైసెన్స్లు నిజంగానే ప్రాబ్లం అయ్యి వాళ్ళు అసలు డ్రైవ్ చేయడానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ లేనప్పుడు మిగతా వాళ్ళందరూ అనేది కూడా మారుతారని అనుకుంటాం. 12 pointsలో వచ్చేసి మనకు రాంగ్ డ్రైవింగ్ అయినా, లైసెన్స్ లేకున్నా, హెల్మెట్ లేకున్నా, ఆర్సీ లేకున్నా అది సింగిల్ పాయింట్ ఏమో ఉన్నది. అండ్ తాగి పట్టుబడితే 5 పాయింట్ల దాకా ఉన్నది. మొత్తం టోటల్గా పాయింట్లు వచ్చేసి ఒకరికి 12 పాయింట్లు. 12 పాయింట్లు క్లోజ్ అయిపోతే వాళ్ళకు లైసెన్స్ రద్దు చేస్తారు. అండ్ తర్వాత లైసెన్స్ రద్దు చేసినా కూడా మీరు డ్రైవింగ్ చేస్తే 1 year జైలు శిక్ష. మెయిన్గా అదొకటి చాలా బాగున్నది ఇది వాస్తవం చెప్పాలంటే.
అంటే తాగిన వాళ్ళకి బాగుండదు కావచ్చు, కానీ తాగిన వాళ్ళకి అయితే మంచిది కదా. ఎందుకంటే చాలామంది అమాయక రోజులు ఎంతోమంది చనిపోయిన మనం చూసే ఉంటాం, మీరు కూడా చూసే ఉంటారు, మీ టీవీలో చాలా చూపించారు, అవేర్నెస్ కూడా తీసుకొచ్చారు. వాస్తవం కూడా చాలా మంచి పద్ధతి ఇది. నాకు తెలిసిన తరగతి అయితే గవర్నమెంట్ మంచి పని చేసింది. ఇట్లా గవర్నమెంట్ తీసుకొచ్చిన కొత్త పద్ధతి ఏంటంటే సీట్ బెల్ట్ లేకుండా, హెల్మెట్ లేకుండా డ్రింక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్ళకు పాయింట్లు ఇచ్చి వాళ్ళని లైసెన్స్ రద్దు చేయడం అనేది మంచి పద్ధతి. సో ఇట్లా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడం అనేది, సో దీనివల్ల కొంచెం యాక్సిడెంట్లు అండ్ డ్రింక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్ళు కొన్ని ఫ్యామిలీలు కూడా బాగుపడతాయి. అండ్ చాలా మంచి పద్ధతి అని, మంచి పాయింట్లు, మంచి గవర్నమెంట్ అని. రోడ్డు మీద ప్రయాణం చేసేటోళ్ల భద్రతకు భరోసా ఇవ్వడమే కొత్త రూల్స్ ఉద్దేశమన్నారు రవాణా శాఖ జాయింట్ కమిషనర్. ప్రమాదాలు నివారించేందుకు అమలు చేస్తున్న ఈ నిబంధనలు నెమ్మదిగా అందరికీ అలవాటైతాయన్నారు. కొత్త రూల్స్ మీద జాయింట్ కమిషనర్ ఏం చెప్తున్నారో శ్రీనివాస్ చెప్తాడు, విందాం. ఈ పాయింట్ ఎట్లా డిసైడ్ చేస్తారు? జాయింట్ కమిషనర్ ఉన్నారు పాన్ రంగనాయక్ గారు, ఆయన అడుగుదాం. సార్, మరి ఈ పాయింట్లను ఎట్లా డిసైడ్ చేస్తారు? దానికి ఎన్ని పాయింట్లు ఎత్తారు సార్? మొత్తం 12 పాయింట్లు ఉంటాయి. రూల్ 45 తెలంగాణ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989లో భాగంగా ఈ పాయింట్స్, అఫెన్సెస్ అండ్ పెనాల్టీస్ని పాయింట్లలో దాన్ని విభజించడం జరుగుతుంది. అలాంటి పాయింట్లు ఏంటంటే క్యారింగ్ ఎక్స్ట్రా ప్యాసింజర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సీట్, ఆటో రిక్షాల్లో ముందు సీట్లో కూర్చునేది, అలాగే గూడ్స్ వాహనాల్లో ప్యాసింజర్లు ఎక్కించుకోవడము, తర్వాత ఎక్స్ట్రా స్పీడ్, ఓవర్ స్పీడ్గా పోవడము, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవింగ్, తాగి నడిపే దాంట్లో గూడ్స్ వాహనాలు అయితే 4 పాయింట్స్, బస్సు, క్యాబు, ఆటోలు అయితే 5 పాయింట్స్, తర్వాత రేసింగ్ అండ్ ట్రయల్ అంటే రేస్ చేస్తుంటారు బైక్లు, దానికి 3 పాయింట్స్, అలాగే సేఫ్ కండిషన్ లేకుండా నడిపే వాహనాలుకి 2 పాయింట్స్, ఇన్సూరెన్స్ లేకుండా నడిపినా కూడా 2 పాయింట్స్, అలాగే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు కూడా 304A, 338A ఇట్లాంటి దానికి కూడా 2 పాయింట్స్. ఇలాగే తర్వాత ఈ మధ్య మనము బైక్ స్నాచింగ్ ఉంది, ఈ నగలు స్నాచ్ చేసుకోవడం, దానికి కూడా హయ్యెస్ట్ 5 పాయింట్స్ మా వేయడం జరిగింది. ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా 24 నెలలు అంటే 2 ఇయర్స్ లోపల 12 పాయింట్లు ఒకవేళ దాటితే ఆ వాహనం నడిపే డ్రైవరు లైసెన్సు సస్పెండ్ చేయడం జరుగుతుంది. 1 సంవత్సరం వరకు దాని లైసెన్స్ ఆయన నడపడానికి వీల్లేదు. అలాగే మళ్ళీ 12 పాయింట్ తర్వాత మళ్ళీ తప్పు చేసి మళ్ళీ 12 పాయింట్లు వస్తాయి, మళ్ళీ ఇంకోసారి కూడా 2 సంవత్సరాలకు సస్పెండ్ చేస్తాం. అలాగే ఇంకో 3rd టైం కూడా అలాగే చేస్తే 3 ఇయర్స్ కోసం సస్పెండ్ చేస్తారు. ఇంకా ఆ తర్వాత కూడా చేస్తే మొత్తానికి లైసెన్సే రద్దు చేస్తారు. సార్, ఇప్పుడు ఈ పాయింట్లు వచ్చినాయి కదా సార్, మరి ఫైన్లు ఎత్తేసినట్టేనా అవి కూడా ఉంటాయి సార్? ఫైన్లు ఉంటాయి, ఫైన్కి దీనికి సంబంధం లేదు. ఫైన్తో పాటు ఈ పాయింట్ సిస్టంలో కంప్యూటర్లో డ్రైవింగ్ లైసెన్స్ లోపల ఈ సెంట్రల్ సర్వర్లో, తర్వాత ఆర్టీఏ సర్వర్లో ఆ వెహికల్ డ్రైవర్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ దగ్గర దీన్ని నమోదు చేయబడి ఉంటాయి. సార్, ఇప్పుడు ఈ పాయింట్లతోటి ఇవి వచ్చిన తర్వాత ఈ ర్యాష్ డ్రైవింగ్ ఇలాంటివి కొంచెం తగ్గుతాయి సార్? ఖచ్చితంగా తగ్గుతుంది, ఖచ్చితంగా భయం అనేది వస్తుంది. ఈ బైక్ రేసింగ్ కావచ్చు, తర్వాత ఈ తాగి నడపడం కావచ్చు, ఈ ఆటో రిక్షాల్లో కూడా ఎక్కువ మందిని తీసుకుపోవడము, పైలట్గా తీసుకుపోవడము, తర్వాత ఇన్సూరెన్స్ లేకుండా నడపడము, అన్సేఫ్ కండిషన్లో నడపడము, ఇవన్నిటి కూడా హెల్మెట్ లేకుండా, తర్వాత సీట్ బెల్ట్ పెట్టుకోకుండా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడము, ఇవన్నీ కూడా అంటే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అనగానే ఖచ్చితంగా ఏ డ్రైవర్కైనా ఒక భయము, ఒక అలర్ట్నెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇది ఒక డిటరెంట్గా పనికి వస్తుంది. మన ప్రభుత్వం చేసిన ఈ చర్య వల్ల తప్పకుండా అల్టిమేట్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఇవన్నీ నిబంధనలు పెట్టి రోడ్ యాక్సిడెంట్ తగ్గించాలని ఉద్దేశం. మన ఉద్దేశం వేరే ఉద్దేశం ఏం లేదు. ఈ వాహనదారుల్ని లేకుంటే ఈ డ్రైవర్స్ని వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఉద్దేశం కాదు. మొత్తానికి ఏంటంటే యాక్సిడెంట్ కాకుండా తీసుకునే చర్యల్లో భాగంగానే ఇలాంటి పాయింట్ సిస్టమ్ కూడా పెట్టడం జరిగింది. సార్, ఈ 2 నెలల్లో 12 పాయింట్లు ఉన్నారు కదా సార్, నెలకు 2 నెలలకు 12 పాయింట్లు అయిపోయినాయి అనుకోండి సార్, ఎట్లా లెక్క పెడతారు సార్? 12 పాయింట్లు సిస్టంలో రికార్డ్ అవుతూ ఉంటాయి. 12 పాయింట్లు కాగానే అది 1 మంత్ కావచ్చు, 2 మంత్స్ కావచ్చు, 6 మంత్స్ కావచ్చు, 2 ఇయర్స్ కావచ్చు. 2 ఇయర్స్ పాయింట్ అది ఆ పీరియడ్, బ్లాక్ పీరియడ్ మధ్యలో ఎప్పుడైనా కూడా లైసెన్స్ 1 ఇయర్ సస్పెండ్ చేస్తారు. సార్, ఇప్పుడు ఈ పాయింట్లు ఉన్నది మంచిగానే సార్,
ఇప్పుడు ఈ డ్రైవింగ్ లైసెన్స్ 3 ఏళ్లకు 2 ఏళ్లకు 3 సార్లు అయితే రద్దు చేస్తామంటున్నారు కదా, అయితే వీటికి ఇంకేమన్నా అంటే అవగాహన కల్పించే విధంగా మీరు ఏమన్నా చేస్తున్నారు? చర్యలు తీసుకుంటాము. ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. మేము కూడా మా ఆర్టీఏ ఆఫీసుల్లో ఈ అవగాహన సదస్సులు కూడా పెడతాం. సరే, ఇవి బయట దేశాలలో ఎక్కడ ఉన్నాయి సార్? మన దగ్గరనే కొత్తగా చేస్తున్నారు సార్? అమెరికా లాంటి దేశాల్లో ఉన్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్. సో అమెరికా, మిగతా యూరోప్ కంట్రీస్లో కూడా ఉంది. సో ఆ సిస్టంతోనే ఇంగ్లాండ్ అట్లాంటి దేశాల్లో కూడా ఉన్నది. ఆ పద్ధతిలోనే ఇక్కడ కూడా చెప్పడం జరిగింది. మన రాష్ట్రంలో ఉండేటోళ్ళు 10 కాలాల పాటు సల్లంగా ఉండేందుకు బయట దేశాల రూల్స్ కూడా తీసుకొచ్చిర్రు. మరి మన కోసము రేయింబవళ్ళు ప్రభుత్వం గింతలా ఆలోచన చేస్తుంది. మనం కూడా బండ్లను జర భద్రంగా నడుపుదాం, మంచిగా నడుపుదాం, రూల్స్ను పాటిద్దాం, పాయింట్లు రాకుండా చూసుకుందాం, సర్కార్ తోటి శుభాష్ అనిపించుకుందాం. కెమెరామెన్ శ్రీకాంత్ శ్రీనివాస్, V6 న్యూస్, హైదరాబాద్. ఇప్పటి నుంచి ట్రాఫిక్ రూల్స్ పక్కాగా అమలు చేస్తామంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. చలానాలు వసూలు చేసుడు మాత్రమే తమ ఆలోచన కాదని అంటున్నారు. రాష్ట్రం మొత్తం మీద కూడా హెల్మెట్ లేకుండా 2 వీలర్ వెహికల్ నడిపేటోళ్ల మీద కేసులు బుక్ చేస్తామంటున్న ట్రాఫిక్ సిపి రవీందర్తో శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి అమలులోకి తెచ్చిన 12 పాయింట్ల విధానాన్ని పటిష్టంగా అమలు చేస్తామన్నారు పోలీసులు. ఇప్పటికే సిటీలో అనేక వైలేషన్స్ పాల్పడుతూ చలాన్స్ కట్టి తప్పించుకుంటూ తిరుగుతున్న వారిని కట్టడి చేసేందుకు తీసుకొచ్చిన ఈ జీవోని రానున్న రోజుల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించిన తర్వాత పూర్తిగా అమలు చేస్తామంటారు ట్రాఫిక్ పోలీసు. అయితే ప్రధానంగా ఇంట్లో మనకు సిటీలో చూస్తే ఓన్లీ హెల్మెట్, సిగ్నల్ జంపింగ్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఏముందిలే 135 రూపీస్ కట్టేసుకుందామనే పాయింట్లో వెళ్తుంటారు. అయితే ఈ పాయింట్ సిస్టమ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ పాయింట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఒకవేళ హెల్మెట్ లేకుండా రోడ్లపై తిరిగితే ఈ పాయింట్స్ని 12 పాయింట్స్ అతి తొందరగా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వాటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మనతో ట్రాఫిక్ సిపి హైదరాబాద్ సార్ ట్రాఫిక్ సిపి రవీంద్ర గారు సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా సిటీలో ఎక్కువగా ఈ హెల్మెట్ వైలేషన్స్ ఎక్కువ జరుగుతుంటాయి, హెల్మెట్తో పాటు ఈ సిగ్నల్ జంపింగ్స్ కూడా, వాళ్ళపై ఎలా కౌంట్ చేస్తారు ఇవి పాయింట్స్? ఇప్పుడు ఏంటంటే ఈ పెనాల్టీ పాయింట్ స్కీమ్ని మనము ముందు అందరికీ అవగాహన తెచ్చిన తర్వాత ఇది ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తాము. అయితే ఇందులో ఏంటంటే హెల్మెట్ లేకుండా కానీ తర్వాత సీట్ బెల్ట్ లేకుండా కానీ ప్రయాణం చేస్తే ఒక పాయింట్ క్యాలిక్యులేట్ అవుతుంది. సపోజ్ ఆయన కంటిన్యూస్గా మనం ఒకవేళ 12 రోజులు 12 పాయింట్స్ ముఖ్యమైనది 1 ఇయర్ లైసెన్స్ రద్దు అవుతుంది. అదే టోటల్ బ్లాక్ పీరియడ్ 24 మంత్స్ అయినప్పటికీ సపోజ్ ఈ 12 పాయింట్స్ 1 నెలలో కంప్లీట్ అయినా 12 రోజులు 12 పాయింట్లు కంప్లీట్ అయినా కానీ 1 ఇయర్ లైసెన్స్ రద్దు అవుతుంది అనమాట. అట్లాగే సిగ్నల్ జంపింగ్కి, తర్వాత సెల్ ఫోన్ డ్రైవింగ్కి, తర్వాత రాంగ్ రూట్కి ఇవన్నిటికి 2 పాయింట్స్ కంప్లీట్ అవుతాయి. అంటే ఒకవేళ అట్లాంటి వైలేషన్ 6 సార్లు చేస్తే 12 పాయింట్లు అయిపోతాయి అనమాట. 12 పాయింట్లు నెల రోజులు కావచ్చు, 2 నెలలు కావచ్చు. అప్పుడు ఇమీడియట్గా ఆ పాయింట్స్తో పాటు 12 పాయింట్స్ అయిపోయినాయి అంటే ఒక 1 ఇయర్ దాకా లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. సో లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతే ఇంకా ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు డ్రైవ్ ఎ వెహికల్. ఇఫ్ యూ డ్రైవ్స్ దెన్ వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది, ఆయన జైలు పంపడం జరుగుతుంది. అంటే ప్రధానంగా సిటీలో ఈ హెల్మెట్ కొద్ది దూరమే కదా హెల్మెట్ అవసరం లేదు అనుకునే వాళ్ళు కొంతమంది మూవ్ అవుతుంటారు. దాంతోపాటు కొంతమంది అఫీషియల్గా టైంలో కూడా కంగారులో పెట్టుకోకుండా వెళ్తుంటారు. అలాంటి టైంలో 1 డేలో ఒక చలన్ అది పాయింట్ అయిన తర్వాత ఆ మిగతా 1 వీక్లో 7 పాయింట్స్ అవుతాయి కదా, దాన్ని ఎలా కౌంట్ చేయొచ్చు మరి? అవును, ప్రతి వాయిలేషన్కి పాయింట్ కౌంట్ అవుతుంది, ప్రతి వాయిలేషన్కి పాయింట్ కౌంట్ అవుతుంది, పెనాల్టీ పాయింట్ కౌంట్ అవుతుంది. 12 పాయింట్లు అక్యుములేట్ అయినాయంటే క్యాన్సిలేషన్ అయిపోతుంది లైసెన్స్. ఓకే, అంటే ఇలా ఒకవేళ 12 రోజుల్లోపే వాయిలేషన్ పాయింట్ కంప్లీట్ అయిపోతాయి, వాళ్ళు ఎలాంటి వెసులుబాటు ఉంది? వాళ్ళకి ఎలాంటి వెసులుబాటు ఉంది? ఒక చట్టంలోనే ఒక వెసులుబాటు ఏంటంటే ఒక పాయింట్స్ తగ్గించుకోవడానికి ఒకవేళ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసినటువంటి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రికగ్నైజ్ చేసినటువంటి స్కూల్లో ట్రైనింగ్ తీసుకున్నట్టయితే ఒక 3 పాయింట్స్ రెడ్యూస్ అయ్యే అవకాశం చట్టంలో పొందుపరచడం జరిగింది. సో సపోజ్ 9 పాయింట్స్ పెండింగ్ ఉన్నాయనుకోండి, సపోజ్ ఆయన రికగ్నైజ్ స్కూల్లో గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన స్కూల్లో డ్రైవింగ్ స్కూల్లో ట్రైనింగ్ అవుతే ఒక 3 పాయింట్స్ తగ్గుతాయి, అంటే 6 పాయింట్స్కి వస్తుంది అనమాట. మళ్ళీ పొరపాటు చేస్తే మళ్ళీ పాయింట్స్ అక్యుములేట్ అయితే 12 పాయింట్లు అయితే 1 ఇయర్ లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే పెండింగ్లో ఉన్న 6 పాయింట్స్ కూడా తీసేసుకోవాలంటే ఎలా చేయాలి? అది ఆ పాసిబిలిటీ లేదు. ఆ 6 పాయింట్స్ 2 ఇయర్స్ దాటింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా అవి ఫస్ట్ వైలేషన్ నుంచి 2 ఇయర్స్ దాటిపోతే వాటిని వ్యాలిడిటీ ఆటోమేటిక్గా పోతుంది అన్నట్టు. అంటే ఇప్పుడు 6 పాయింట్స్ పెండింగ్లో ఉన్నవి, ఆ 6 పాయింట్స్ పెండింగ్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత కూడా అవి కౌంట్ చేసిన తర్వాత మీరు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు, లేదంటే అవి డిస్పోజ్ అయిపోతాయా? లేదు, అది ఆటోమేటిక్గా డిస్పోజ్ అవుతాయి. సో మళ్ళీ 2 ఇయర్స్ ల్యాప్స్ అయిపోతే మళ్ళీ స్టార్ట్ చేస్తారు, కొత్త ఫ్రెష్ పాయింట్ స్టార్ట్ అవుతాయి అనమాట. దీంతోపాటు ఇప్పుడు సిటీలో మ్యాక్సిమం ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర జంపింగ్ ఎక్కువ జరుగుతుంటాయి, అంటే కొందరు అన్ఫార్చునేట్లీ కూడా జరుగుతుంటాయి, చేస్తుంటారు. కొన్ని దగ్గర ట్రాఫిక్ సిగ్నల్స్ పైన బ్రేక్ స్టాప్ లైన్స్ కూడా లేకుండా పరిస్థితి ఉంది. అంటే అలాంటివన్నీ ఎట్లా కౌంట్ చేస్తారు మీరు?
మనకి ఇప్పుడు అంతా ఇప్పుడు ఎవిడెన్స్ బేస్డ్ కాబట్టి ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి కాబట్టి ఈ జెన్యున్ కేసెస్లో నిజంగానే జెన్యున్ ఉంటే తప్పకుండా వాటిని కన్సిడర్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, చివరిగా మీరు సిటీలో హెల్మెట్ లేకుండా సిగ్నల్స్ జంప్ చేసే వాళ్ళతో పాటు ట్రాఫిక్ లైసెన్స్ వాళ్ళకి ఏం చెప్తున్నారు? ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ రోడ్ సేఫ్టీ తర్వాత ఈ ట్రావెల్ టైం రెడ్యూస్ చేయడం అనేది రెండు అబ్జెక్టివ్స్ మనవి. అంటే జర్నీ టైం అంటే మన ఇంటి నుంచి యాక్టివిటీ ప్లేస్కి పోవడానికి మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి రావడానికి ట్రావెల్ టైంని రెడ్యూస్ చేయడం అన్న ఒకటి, రెండవది రోడ్ సేఫ్టీ. ఈ రెండు ఆబ్జెక్టివ్స్ మీద మేము వర్కౌట్ చేస్తున్నాము. కాబట్టి నా అప్పీల్ ఏంటంటే అందరూ కూడా మనము ఈ రూల్స్ని ఎంవీ యాక్ట్ రూల్స్ని పాటించినట్టయితే అందరికి కూడా వెసులుబాటు ఉంటుంది. అందరూ కూడా సరైన సమయానికి వాళ్ళ యాక్టివిటీ ప్లేస్కి, ఆఫీస్ వర్క్స్కి, బిజినెస్ ప్లేస్కి పోవచ్చు, మళ్ళీ రిటర్న్ రావచ్చు. అట్లాగే రోడ్ సేఫ్టీ కూడా తనకు ప్రాణి హాని కలగకుండా వేరే వాళ్ళకు కూడా ప్రాణి హాని కలగకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి నా అపీల్ ఏంటంటే అందరూ కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ని, ఇది మన చట్టం మన కోసమే కాబట్టి, మన సేఫ్టీ కోసమే కాబట్టి అందరూ కూడా తప్పకుండా ఈ చట్టాన్ని పాటించాలని, ట్రాఫిక్ రూల్స్ అన్నిటి పాటించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. సరే, ఇప్పటికే సిటీలో ఈ జియో పైన చాలామందికి అవగాహన లేకుంటుంది. అంటే దీన్ని మీరు వెంటనే ఇంప్లిమెంట్ చేస్తారా లేదంటే ఏమైనా టైం తీసుకుంటారా? లేదు, ముందు ఏంటంటే దీని మీద అవగాహన కల్పించాలి. ఈ పాయింట్ సిస్టమ్ మీద మేము అవగాహన కల్పిస్తాము. అంటే పత్రికల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, FM ఛానల్స్ ద్వారా, వేరియబుల్ మెసేజింగ్ సిస్టమ్, డిజిటల్ డిస్ప్లేస్ ద్వారా, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా, సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ హ్యాండిల్, ఇవన్నీ మీడియా, సోషల్ మీడియా ద్వారా, కరపత్రాల ద్వారా, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా, ఇవన్నీ మీడియాస్ని ఉపయోగించుకొని ప్రజల్లోకి ముందు బాగా అవగాహన కల్పిస్తాము. అవగాహన కల్పించిన తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంప్లిమెంట్ చేసే ముందు తప్పకుండా పబ్లిక్ ఫలానా డేట్ నుంచి మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి అనౌన్స్ కూడా పత్రికల ద్వారా, మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇది మొత్తానికైతే సిటీలో హెల్మెట్ లేకుండా ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేస్తూ ట్రాఫిక్ వైలేషన్స్ పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్న పోలీసులు రానున్న రోజుల్లో మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఈ చట్టాన్ని మరింత కట్టదిట్టం చేస్తామంటున్నారు. కెమెరా పర్సన్ రాజేష్, శ్రీనివాస్, V6 న్యూస్ హైదరాబాద్.